హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను హెయిర్ ఫాల్కి చెక్ పెట్టే రెమెడీని మీతో షేర్ చేయబోతున్నానండి. అందరికీ ఎంతో యూస్ఫుల్ అయ్యే రెమెడీ అనమాట. అస్సలు మిస్ అవ్వద్దండి, ఎండింగ్ వరకు చూడండి. దీన్ని ఎలా యూస్ చేయాలి, ఏంటి, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ మెయిన్గా దీనికి కావాల్సింది 1 టేబుల్ స్పూన్ లవంగాలు, అలాగే 1 పీల్ తీసుకున్న ఆనియన్ పీసెస్ని కట్ చేసుకొని ఒక ప్యాన్లో వేసేసుకోవాలండి. ఇక్కడ లవంగాలు పౌడర్ చేసుకున్నట్టయితే దానిలో ఉన్న ఫ్లేవర్ అంతా బయటకు వస్తుంది కాబట్టి కొంచెం కచ్చిపచ్చిగా దంచుకొని లవంగాల్ని ఆ ప్యాన్లో వేసేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇలా యాడ్ చేసుకొని మనం బాగా మరిగించుకోవాలండి ఈ వాటర్ని. ఇలా మరిగించడం వల్ల ఆ ఆనియన్స్లో ఉన్న జ్యూసు అలాగే లవంగాల్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం ఆ వాటర్లోకి దిగుతుందనమాట. ఇలా మనం మూత పెట్టేసి మగ్గించినట్టయితే ఆ వాటర్ అనేవి కొంచెం ఇలా మరిగిన తర్వాత మనం రూమ్ టెంపరేచర్లో వదిలేసి ఆ వాటర్ని వడగట్టుకొని ఇలా స్ప్రే బాటిల్లో వేసేసుకోవాలండి. ఇలా స్ప్రే బాటిల్లో వేసేసుకొని మనం వీక్లీ ట్వైస్ అలాగా హెయిర్కి బాగా స్కాల్ఫ్కి పట్టేలాగా మసాజ్ చేసుకున్నట్టయితే అస్సలు హెయిర్ ఫాల్ అనేది ఉండదండి. మీరు 1 వీక్లోనే రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. ఫస్ట్ 1 వీక్లో హెయిర్ ఫాల్ అవ్వడం తగ్గుతుంది. సెకండ్ వీక్ నుంచి మనకి హెయిర్ గ్రోత్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. సో ఇలాంటి రెమెడీని అస్సలు మిస్ అవ్వద్దు. యాక్చువల్గా ఆనియన్ వాటర్తో మనం హెయిర్కి మసాజ్లా చేసుకొని ప్యాక్లో వేసుకుంటాం కదా, సేమ్ ఆనియన్లో మనం లవంగాలను కలుపుకొని అదేవిధంగా మనం వీక్లీ ట్వైస్ మన స్కాల్ఫ్కి బాగా పట్టేలాగా మసాజ్ చేసుకొని 1 అవర్ అలా లీవ్ చేసేసి హెడ్ బాత్ చేసినట్టయితే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.